హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈరోజు నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అయితే ఈరోజు నేను కమకమరాల అల్లుతున్నాను. మీరు ఎట్లా తెంపి అల్లుతారు అది చెప్పండి నాకు. నేనైతే ఇట్లా చెట్టు మీదనే అల్లేస్తాను. ఇట్లా మొత్తం అట్లా గుచ్చలాగా తీసి ఇట్లా పెట్టేస్తాను, అటు ఇటు తీసేస్తాను. ఒకసారి తెంపి గిన్నెలో తెంపి ఇంట్లో కూర్చొని అల్లుకుంటాం అనుకో, చాలా లేట్ అయిపోతుంది. ఇట్లా మనం అల్లుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు ఇట్లానే అల్లుకుంటాను. అప్పుడు ఫస్ట్ నేను కూడా అట్లనే చేస్తుంటాను, కానీ ఒక్కొక్కసారి టైం దొరకదు మనకి. ఇన్ని పూలు అల్లడం వల్ల లేట్ అయిపోతుంటుంది. అందుకే ఇట్లనే చేసేస్తాను నేను. అల్లుకొని చెట్టు కాడనే నిల్చొని ఇంత పెద్ద దారం తీసుకుంటాను, ఆడనే పెట్టేస్తాను. దారము కింద పెట్టేసి కొంచెం ఎక్కువ తీసుకుంటా, ఇట్లా తీసుకొని అల్లుకుంటూ వెళ్తాను అనమాట. మొత్తం అల్లినాక చూపిస్తాను మీకు ఎంత తొందరగా అయిపోతుందో. ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇట్లనే తెంపాలి. ఒకటి గుచ్చలాగా ఇట్లా తీసుకొని ఇట్లనే పెట్టేసుకొని మీకు అల్లడం వస్తుండొచ్చు, ఎందుకంటే మనం పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టం కాబట్టి. ఇట్లనే అల్లేస్తా. దీనికి ఇట్లా కాడ తెంపేసి దీన్నే ఇట్లా మలిచేసి పెట్టేస్తాను అనమాట. మొత్తం అల్లినాక చూపిస్తాను ఎట్లా ఉంటుందో తొందరగా. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. అమ్మయ్య, అయిపోయిందండి దారం అల్లడం, పువ్వులు అల్లడం. ఓకే, చూపిస్తాను ఇప్పుడు మీకు ఎంత పెద్దగా అయిందో. టాటాయ్, ఎంత పెద్దగా అయిపోయినాయి, ఎంత పెద్దగా అల్లినమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవి ఇంత. ఇంకా నేను దగ్గర అల్లిన ఒక్కటే దగ్గర. ఎన్ని అంటే ఇట్లా ఒక ముద్దలాగా తీసి ఒక సైడ్, ఇంకో ముద్దలాగా తీసి ఇంకొక సైడ్ అట్లా అల్లినమాట. మామూలుగా అయితే మనం ఇటు రెండు అటు రెండు పెడతాము. నేనైతే ఇటు 8 అటు 8 పెడతాను, ఎన్ని వస్తే అన్ని. చూడండి ఇంత పెద్దగా అయ్యింది. ఇదే హైదరాబాద్లో అయితే ఇన్ని పువ్వులు ఎన్ని డబ్బులకు వస్తాయో తెలీదు. నేనైతే ఇవన్నీ నేను ఒక్కదాన్నే పెట్టుకోవాలి. చూడండి రెడీ అయినాక చూపిస్తాను. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు పువ్వులు అల్లేటప్పుడు దొడ్డు దారంతో అల్లండి. ఎక్కువ తెగిపోదు అల్లుతుంటే. మనం దారం గుంజుతుంటాం కదా, ఇట్లాంటి దొడ్డు దారంతో అల్లండి. సన్న దారం ఇప్పుడు మనం మిషన్ సూది ఉంటుంది కదా, మిషన్ దారం ఉంటుంది కదా, దాంతో అల్లితే మాత్రం టక్క తెగిపోతుంటాయి అనమాట గుంజుతుంటే. నేను ఎప్పుడు దీంతో అల్లుతాను అనమాట, అంటే దొడ్డు దారంతో. ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి, సాలు చైన్ వచ్చేస్తుంది అక్కడ నిల్చొని చేస్తుంటే. ఇంతగానం అయితే వచ్చేసినాయి. ఇంకా దీంట్లో అట్లీస్ట్ సగం అన్న ఇంతవరకన్నా ఇంకా పువ్వులు ఉన్నాయి. అవి పోన్లే, చెట్టుకు మొత్తం బోడిగా చేయొద్దు కాబట్టి నేను కొన్ని ఉంచిన అనమాట. నాకైతే సరిపోతాయి ఇవి. ఇంకెవరైనా వస్తారు నాతో పాటు పెళ్ళికి, అక్కడ వాళ్ళకి కొన్ని ఇచ్చేస్తాను. ఇప్పటికైతే ఇది నేను రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను రెడీ కాబోతున్నాను. ఇది చీర, బ్లౌజ్, హ్యాండ్స్ కుట్టించుకున్నాను అనమాట. హైదరాబాద్లోనే కుట్టించింది మా అమ్మ. ఇవి గాజులు, పామ్ అలాగే. ఇక్కడ నన్ను ఒక ఆమె కూతురులాగా చూసుకుంటుంది, ఆమెకు కొన్ని ఇస్తా. ఇంకా బొట్లు, కాటుక, లిప్స్టిక్. ఇంకా ఇది నేను ఎక్కువ మేకప్ వేసుకోను. నా మేకప్ ఏంటి అంటే ఓన్లీ లిప్స్టిక్, ఇది కాజల్, కాటుక, ఇంకా ఇది లిప్స్టిక్, బొట్టు. ఈ 3 అయితే కంపల్సరీ నేను ఎక్కడికి వెళ్ళినా. ఇంకా ఏమి మేకప్ అయితే వేసుకోను. కాకపోతే ఈరోజు కొంచెం ఎండలో వెళ్ళాలి కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీ కూడా నేను తక్కువ పెట్టుకోను అసలు. 4-5 ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడైనా పెట్టుకుంటా. అయితే మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మాత్రం, బయటికి వెళ్ళేటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా కొంచెం పసుపు వేసి పెట్టుకున్నాం అనుకో, గ్లోనెస్ వస్తుంది అనమాట. అట్లనే పెట్టుకుంటాను. ఇది నా ఫేస్. మేకప్ వేసుకోను అని చెప్పినాను కదా. లిప్స్టిక్, కాజల్, సింధూరం, అంతే. రెడీ అయినాక కూడా చూపిస్తాను నేను ఎట్లా ఉంటానో. ఇదైతే రెడీ కాకముందు అంతే. కొంచెం అందులో పసుపు వేసి పెట్టుకున్నాం అనుకో ఫేస్ గ్లోనెస్ వస్తుంది. నేను ఫేషియల్ అవి ఏం చేయించుకోను, జస్ట్ ఐబ్రో చేయించుకుంటాను అంతే. చూద్దాం ఇప్పుడు రెడీ అయినాక ఎట్లా ఉంటానో చెప్పండి. న్యాచురల్ లాగా ఉండాలి. కొంతమంది వైట్గా ఉంటారు, వైట్ ఉన్నా కూడా వాళ్ళు మేకప్ వేసుకుంటారు అనమాట. మేకప్ వేసుకున్నా కూడా కొంతమందికి బాగోదు.
కొందరు బాగుంటారు అనుకో, మేకప్ లేకుండా కూడా న్యాచురల్గా ఉండే వాళ్ళు చాలా బాగుంటారు. నేనైతే ఇట్లానే ఉంటాను. ఇవి కమ్మలు, ఇవి పెట్టుకుంటున్నా. చంపచరాలు, ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి పెట్టుకుంటున్నా ఇప్పుడు. చూడండి, ఇవి ఫస్ట్ టైం. నాకు ఈ ఉత్త కమ్మలు పడవు, కానీ ఒక్కొక్కసారి పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అందుకే పెట్టుకున్నాను. చూస్తా ఫైనల్ లుక్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం ఇవి పెట్టుకోవడం ఇట్లాంటివి. ఇవైతే నేను బుట్టల కమ్మలు ఇష్టం నాకు, దాంతో పెట్టుకుంటాను. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ, ఇది దీంట్లో కొంచెం పసుపు వేసి పెట్టుకుందాం. ఇంతే, చిటికెడు వేసి మంచిగా కలుపుకొని కలర్ కలుపుతున్నాను ఇప్పుడు, వైట్ అండ్ ఎల్లో. ఇది మొత్తం పెట్టుకొని కొంచెం ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇంకొకటి, నేను ఎక్కువ పెట్టుకోను అని చెప్పినాను కదా, ఇది మొత్తం తుడిచేస్తాను. కొంచెం ఫేస్ సబ్బే పెట్టుకుంటాను కాబట్టి ఇక్కడిక్కడ కొంచెం తెల్ల తెల్లగా ఉంటుంది. నేను ఫెలలో పెట్టుకొని తుడిచేస్తా ఇట్లా. తుడిచినాక ఇప్పుడు కాటుక పెట్టుకుంటున్నా. అంతే. ఇంకా లిప్స్టిక్ అంతే. ఇది నా మేకప్. ఓన్లీ 1 2 3 ఇంతే. ఇంకా ఫెయిర్వెల్ ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటా. చూడండి, ఫెయిర్వెల్ పెట్టుకున్నా కొంచెం లైట్గా ఎండ కనిపిస్తుందో లేదో మీకు. ఇంతే నేను రెడీ అవ్వడం. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారైతే, అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఎవరైనా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఫెయిర్ అండ్ లవ్లీలో కొంచెం పసుపు వేసి పెట్టుకోండి. గ్లో చూడండి. ఇంకా మీరు మేకప్ వేసుకున్నాక ఎట్లుంటారో అది చూడండి. ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లుక్ చేంజ్ చేయాలని ఇది పెట్టుకుంటున్నా. వచ్చిందా కరెక్ట్? ఓకే. దీని తర్వాత కుంకుమ మాత్రం కంపల్సరీ. కుంకుమ పెట్టుకుంటేనే అమ్మాయి అందంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతే నా లుక్. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే నాది. మెయిన్ ఏంటంటే నాకు బొట్టు, కాటుక ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. లిప్స్టిక్ అంతే. వైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవి ట్రై చేసి చూడండి. మీరు మేకప్ వేసుకోకుండా ఇవి రెండు పెట్టుకుంటే మేకప్ వేసుకున్నట్టే ఉంటారు. నన్ను అందరు అంటారు మేకప్ వేసుకుంటావా అనేసి. నేనైతే మేకప్ వేసుకోను, జస్ట్ ఇంతే. చెప్పినాను కదా, ఫెయిర్వెల్ అసలు పెట్టుకోను. ఎక్కడికి వెళ్ళినా స్నానం చేయగానే ఫస్ట్ నేను బొట్టు, ఇది కాటుక కంపల్సరీ పెట్టుకుంటాను. అంతే. ఇప్పుడు జడ వేసుకుందాం. ఇంకా గాజులు పెట్టుకుంటా. గాజులు పెట్టుకున్నాక చూపిస్తాను. ఇది సెట్. ఇప్పుడు కొంతమంది టైట్గా ఉంటాయి కదా గాజులు, అప్పుడు ఏం చేయాలంటే వెళ్ళి చెయ్యికి సబ్బు పెట్టుకోండి. సబ్బు కూడా కొంచెం జారుడు ఏమంటారు, లూజ్ టైప్ ఉండాలి, జారినట్టు ఉండాలి. అప్పుడైతే మీ చేతులు ఇది సెట్ వేసుకోవచ్చు. చూడండి, ఫైనల్గా నేను వేసేసుకున్నా. ఇంకా ఒక చెయ్యి కూడా వేసేసుకుందాం. కనిపిస్తుంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నేను వ్యాజ్లైన్ కూడా పెట్టుకుంటాను కదా, పెట్టుకుందామని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మా అమ్మాయి చూడండి ఏం చేసిందో. ఇందులో జామ్ నింపు పెట్టింది. నేను లిప్స్టిక్ అనుకొని ఒక్కొక్కసారి లిప్స్టిక్ మీదనే పెట్టేసుకుంటా, డ్రైనెస్ వస్తుంది కదా లిప్స్టిక్. చూస్తే ఇట్లా రెడ్ కలర్ వచ్చింది. ఒక్కొక్కసారి లిప్స్టిక్ మీద పెట్టుకున్నప్పుడు ఆ రెడ్ కలర్ అంటింది కదా అనుకున్నా, కానీ మొత్తం ఇట్లా చూస్తుంటే తీయగా అనిపిస్తుంది. ఏంటా అని చూస్తే జామ్ నింపి పెట్టింది. ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు చూస్తారు కదా, చిన్నపిల్లలు లిప్స్టిక్ తింటారు, అందులో ఇంకా కొంచెం అలాగా చేసుకుంటారు అనమాట. అట్లా ఈ మహారాణి అంటే మా తల్లి ఈ ఘనకార్యం చేసి పెట్టింది. మీ ఇంట్లో మీ పిల్లలు ఎట్లా చేస్తారు? మీ మేకప్ సామాన్లు కానీ, కొంతమంది పిల్లలు లిప్స్టిక్ తీసుకొని గోడలకు రుద్దడం కానీ అట్లా చేస్తారు. మా అమ్మాయి హర్కత్ చేసింది చూడండి.
ఇది రెడ్ కలర్ వ్యాజ్లైన్ వైట్ కలర్ ఉంటుంది, మాది జామ్ నింపి పెట్టిన వ్యాజ్లైన్ రెడ్ కలర్ వచ్చేసింది. ఫైనల్గా శారీ ఇది కట్టుకొని చూపిస్తాం నా ఫైనల్ లుక్ ఏంటి అనేసి. పువ్వులు కూడా పెట్టుకొని జుట్టు కూడా వేసుకున్నాక చూడండి చీర కట్టుకొని వచ్చేసిన. ఇట్లా వచ్చేసింది. నేను ఎప్పుడు 1 స్టెప్ వేస్తాను చీర కట్టుకుంటే, అంతే ఫుల్ అయ్యాను. మీరు ఎప్పుడు రెడీ అంటే శారీస్ కట్టుకునే ఇట్లాంటి పట్టు చీరలు ఇక్కడ మాత్రం పిన్ను కంపల్సరీ పెట్టుకోండి, బాగుంటుంది. జుట్టు వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇది. ఇప్పుడు పువ్వులు పెట్టుకున్నా నేను ఇంకా జుట్టు ఇంత వేసుకుంటాను. ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కొంచెం మీది క్లిప్ ఇక్కడ క్లిప్పులు పెట్టుకోండి, పఫ్ టైప్ వచ్చేస్తుంది అంతే. ఇంకా నా సింపుల్ మేకప్ ఇదే. ఇప్పుడు పువ్వులు వాళ్ళకి ఇస్తాను అనమాట. ఇంత పెద్ద దండ ఇది నేను రెడీ అయిన తీరు కనిపిస్తుందా లేదా, ఇంత పెద్ద దండ చూసుకోండి అంతే. ఇప్పుడు ఈ పువ్వులు పెట్టుకున్నాక ఇది మా ఆయన అంటుండే ఏంటి ఇంత పెద్ద కమ్మలు పెట్టుకున్నావు అని. లేదండి అది మొత్తం రెడీ అయిపోయినాక ఇట్లా పెట్టుకుంటా అని చెప్పిన. ఓకే ఓకే, ఇవి నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా ఈ నెల నుంచి. చూడాలి ఇట్లా ఉంటుంది అనమాట అంతే. ఫ్లవర్స్ పెట్టుకున్నాక ఇంకా బాగా కొడుతుంది. ఇట్లా బాగుందా ఇట్లా బాగుందా, నాకైతే ఇట్లా నచ్చింది. ఇట్లా కూడా బాగుంది అనుకోండి, చూద్దాం. మీరు పువ్వులు 2 టైప్స్, నేనైతే 2 టైప్స్ పెట్టుకుంటాను. ఒకటి ఇట్లా హెయిర్ స్కూల్లోనే పెట్టేసుకుంటాను, పెట్టేసుకుని ఫుల్ ఇట్లా పెట్టుకుంటా. ఇట్లా కూడా నచ్చుతుంది నాకు. ఇప్పుడు జుట్టు అల్లుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎండలో నడుచుకుంటే వెళ్ళాలి కొంచెం దూరం దాకా, అందుకే జుట్టు అల్లేసుకొని పువ్వులు పెట్టుకుందాం అనుకుంటా. అంటే ఈ పార్ట్ ఉందా ఇది కట్ చేసుకోవాలి, ఓన్లీ ఈ పార్టే అనమాట. ఇట్లా కనిపిస్తుంటుంది. ఇట్లా పెట్టుకున్నాక ఇవి ఇట్లా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంకొక టైప్ ఏంటంటే జుట్టు అల్లుకున్నాక ఇట్లా పెట్టుకోవడం. ఏది బాగుంది రెండిట్లల్లో, ఫస్టా సెకండా? చూడండి ఇట్లా కూడా బాగుంది. ఇట్లనే పెట్టేసుకుంటా నేను. అల్లేసుకున్న రబ్బర్ పెట్టేసుకుంటా. నా జుట్టు అప్పుడు చాలా పొడుగు ఉండే, పిల్లలు పుట్టినాక చాలా చిన్నగా అయిపోయింది, అంటే సన్నగా అయిపోయింది. సారీ చిన్నగా కాలేదు, సన్నగా అయిపోయింది. నేను కూడా మళ్ళీ ఏంటి తోకలాగా ఉంటుంది అని వేసుకొని కొంచెం కట్ చేసుకున్నా ఇంత, లేకుంటే చాలా ఇంత పొడుగు ఉండే నా జుట్టు. అట్లనే మా అమ్మాయికి కూడా అంతే పొడుగు వచ్చేసింది. ఇప్పుడు పూలు పెట్టుకుందాం. ఇవి మా మమ్మీకి ఇచ్చేస్తా, అంటే ఇక్కడ కొత్త మమ్మీ దొరికింది నాకు, నన్ను కూతురులాగా అనుకుంటారు కాబట్టి. తనకి కూతురు లేదు, నేనంటే చాలా ఇష్టం, తనకి ఇచ్చేస్తాను. ఇవి నేను పెట్టేసుకుంటాను. ఎట్లా పెట్టుకోవాలి ఇంతే, ఇట్లా ముద్దలాగా పెట్టేసుకుంటాను ఇక్కడ. ఇట్లా అయ్యో చిన్నగా వచ్చేసింది, పెద్ద తీస్తాను అంతే అండి. పెట్టేసుకున్నా చూడండి ఇక్కడ. అయ్యో పడిపోతుంది కింద. ఓకే, ఫైనల్ లుక్. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఓకే, నో మేకప్, ఓన్లీ లిప్స్టిక్, ఫేడెడ్ ఓన్లీ కాజల్, సింధూరం. ఇది ఫైనల్ లుక్. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంతే రెడీ అవుతాను. చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మేకప్ వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా, ఇప్పుడు బయటకు వెళ్ళినాక అట్లనే అంటారు. జస్ట్ సింపుల్ అంతే.
ఇదే అండి నా ఫైనల్ లుక్. ఎలా ఉంది, బాగున్నానా? మీకు అందరికి నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నేను పెళ్ళికి వెళ్తున్నా.